హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల జ్ఞాపకం ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు జ్ఞాపకం నవల ధారావాహిక 9వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. సంలేఖ తన జీవితంలోకి వచ్చాక జయంతికి రాత్రి పగలు తేడా తెలియడం లేదు. ఆనందమే ఆనందం. సంలేఖతో అప్పుడప్పుడు ఇలా అని తెలిస్తే ఇంటర్లోనే పెళ్లి చేసుకునేవాడినిగా అంటుంటాడు. ఇంటర్లోనా అని సంలేఖ 2 చేతులు నోటి మీద పెట్టుకుని చూస్తుంటే, అవును ఇంటర్లోనే. ఇంటర్లో ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళని మనం ఎన్ని సినిమాల్లో చూడడం లేదు అంటాడు. సంలేఖ నోటి మీద పెట్టుకున్న చేతుల్ని తీసి, ఓ అది సినిమా. చివరికి వాళ్ళు ఏటు ఒడ్డిన ఒక హట్ లాంటిది వేసుకుని హాయిగా ఉన్నారని చూపించినా మనం చూస్తాం. అదే నిజంగా ఒంటరిగా ఏటు ఒడ్డిన ఉండగలమా అంటుంది. హుషారుగా ఆమెను చుట్టేసి ఇక మాట్లాడనివ్వడు. ఇస్తే రెట్టింపై వచ్చేది ఎలాగో చెప్పనా అంటూ అల్లరి చేస్తాడు. యున్నో లేక నీ తర్వాత నన్ను ఒక అమ్మాయి కూడా ప్రేమించలేదు తెలుసా. అది నా లోపమంటావా, వాళ్ళ లోపమంటావా? ఏదేమైనా నువ్వొక్కదానివే నన్ను భరించాలి అంటూ అల్లుకుపోతాడు. ఆమె నవ్వుతుంది. జారే జలపాతంలా, కురిసే మబ్బుల్లా, మల్లెల సువాసనలా. ఆ నవ్వు గంభీరం, సుమధురం. అంతే. ఒకరోజు అడుగులో అడుగేసుకుంటూ వెనక నుండి వచ్చాడు జయంత్. ఆమె జయంత్ని చూడలేదు. జయంత్ డ్రెస్సెస్ని వాల్బోర్డ్లో సర్దుతూ ఏదో నవల పట్టుకుని చదువుకుంటోంది. సడన్గా ఆమె నడుం మీద చెయ్యి వేసి ఆమె చేతిలో ఉన్న నవలను మెల్లగా విడిపించి పక్కన పెట్టాడు. ఉదయం పూల మొక్కల దగ్గర కూర్చుని చదువుకుంటున్నప్పుడు కూడా ఇలాగే చేశాడు. అందుకే ఆమె ఆ నవలను అందుకోబోతూ, అందులో వెంటనే చదవాల్సిన ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి, చదవనీయండి, మళ్ళీ నేను రాసుకోవాలి అంది. దాన్ని అందుకోనీయకుండా ఆమె చేతిని పట్టుకుని, ముందు నువ్వు అర్జెంటుగా నా కోసం కొంత టైంను కేటాయించుకున్నావనుకో, ఆ తర్వాత నువ్వు చదువుకోవడానికి రాసుకోవడానికి బోలెడంత టైం ఉండేలా నేను చూస్తాను, ఓకేనా అంటూ ఆమెకు ఊపిరాడనివ్వలేదు. కొద్ది క్షణాలు గడిచాక ఆమెనే చూస్తూ, నిన్న దిలీప్ ఏమన్నాడో తెలుసా అన్నాడు. ఏమన్నాడు అడిగింది సంలేఖ. నేను నీకు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలట, అప్పుడే నువ్వు బాగా రాయగలుగుతావట. ఆమె నవ్వి, ఇదిగో ఇస్తున్నారుగా అంది. ఈసారి అడిగినప్పుడు ఇదే చెబుతాను. అయినా నేను నీకిచ్చే ఈ ఫీడ్బ్యాక్ మామూలుదనుకుంటున్నావా? చూస్తూ ఉండు, ఈ ఇన్స్పిరేషన్ నిన్ను ఢిల్లీ వరకు తీసుకెళ్తుంది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తీసుకునేలా చేస్తుంది అని నవ్వాడు. నిజమా అంటూ ఆమె కూడా సరదాగా నవ్వింది. అలాంటప్పుడు ఆమె చాలా అమాయకంగా అందంగా కనిపిస్తుంది. చెంపలు కెంపులే కనిపిస్తాయి. ఆ క్షణాలను అతను చాలా గొప్పగా అనుభూతిస్తాడు. ఆమె ముఖాన్ని దోసిట్లోకి తీసుకుని చూస్తూ కూర్చుంటాడు. బాల్కనీలో ఒంటరిగా కూర్చొని ఉన్న జయంత్ తల్లి శ్రీలతమ్మకి ఏం తోచడం లేదు. ధ్యాసంతా కొడుకు మీదనే ఉంది. కొడుకు మారిపోవడంతో పిచ్చి పిచ్చిగా ఉంది. అందరి కొడుకులు బాగానే ఉన్నారు, తన కొడుకే ఇలా అయ్యాడని మౌనంగా నెత్తి నోరు కొట్టుకుంటోంది. ఎటైనా పారిపోవాలనిపిస్తోంది. ఈ బాధ ఇంత భయంకరంగా ఉంటుందనుకుంటే అసలు పెళ్ళే చేసి ఉండేది కాదేమో. ఈ పెళ్లి వల్ల తనకేం ఒరిగింది? కొడుకు ఉండి లేనట్లే అనుకోవలసి వస్తోంది. తక్షణమే అత్తగారింట్లో ఉన్న తన కూతుర్ని పండుగ పేరుతో అర్జెంటుగా పిలుచుకుని తన బాధను పంచుకుంది. సలహా ఇవ్వవే, నువ్వు దూరమై వాడు దూరమై నేనెలా బ్రతకాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తల్లి బాధను అర్థం చేసుకుని, నువ్వేం బాధపడకు మమ్మీ, నేనున్నాను కదా, ఏదో ఒకటి ఆలోచిస్తానులే అంటూ ఊరడించింది. అప్పుడప్పుడు వచ్చిపోవే, లేకుంటే నేను తొందరగా చచ్చేలా ఉన్నాను అంది శ్రీలతమ్మ. చచ, అవే మాటలు మమ్మీ, నేనున్నాను కదా అంటూ ఓదార్చింది. ఇదంతా తెలియని సంలేఖ క్రమేణా ఆ ఇంట్లో వస్తున్న మార్పులకి ఆశ్చర్యపోతోంది. ఎందుకో తెలియదు కానీ సంలేఖకి తరచుగా ఆదిపురిలో ఉన్న తమ ఇల్లు, అమ్మ నాన్న, అన్నయ్య, వదిన, గుడి, బడి, చెరువు అన్నీ గుర్తొస్తున్నాయి. ఆ ఊరి గురించి, ఇంట్లో వాళ్ళ గురించి అత్తగారితో భర్తతో మాట్లాడాలనుంటుంది. వాళ్ళు ఆసక్తిగా వినరని, వాళ్ళకు అవసరం లేదని ఆమెకి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. హస్విత ఫోన్ చేసినప్పుడు అదే విషయం చెప్పి బాధపడింది. నువ్వు బాధపడకు, నీ ఊరు నీ ఫ్యామిలీ మెంబర్స్ పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది పెద్ద ఆలోచించవలసిన మ్యాటర్ కాదు. నువ్వు ఇష్టపడే వాటిని, ప్రేమించే వాటిని
ఇతరులు కూడా అదే స్థాయిలో ఇష్టపడాలని ప్రేమించాలని లేదుగా. ఇది అంతే అంది. హస్విత ఒకప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తోంది. తనే అలా ఆలోచించలేకపోతోంది. ఎందుకో ఏమో అందరికన్నా ఎక్కువగా తన తండ్రి గుర్తొస్తున్నాడు. ఆయన మాట్లాడిన మాటలు, చూపించిన ఆప్యాయత, తనను ఇంటిదాన్ని చేయడం కోసం చేసిన త్యాగం మనసు పొరల్లో అలాగే ఉండిపోయింది. అత్తగారు శ్రీలతమ్మ పైకి ఎంతో సౌమ్యంగా ఉంటుంది. కొట్టదు, తిట్టదు. మెత్తగా, అతి సున్నితంగా, లోతులకు వెళ్ళి ఘాటుగా దిగేలా మాటల వాతలు పెడుతుంది. అవి పైకి చెప్పుకునేంత పెద్దవిగా అనిపించవు. అలా అని చిన్నవి కావు. ఎలా ఉన్నావు లేఖ? మీ అత్తగారు నిన్ను బాగా చూసుకుంటున్నారా అని తల్లి ఫోన్లో అడిగినప్పుడు అత్తగారి గురించి చెప్పాలనుకుంటుంది. ఎక్కడైనా ఎప్పుడైనా అత్తగారి పాత్ర అలాగే ఉంటుందేమో అని చెప్పదు. మరీ ఈ మధ్యనైతే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసి వంటగదిలోకి వెళ్లడంతో మొదలైన సంలేఖ దినచర్య జయంతిని ఆఫీసుకు పంపేంత వరకు ఊపిరి సలపని విధంగా ఉంటోంది. ఆ తర్వాత రాసుకుందామని కూర్చుంటే అత్తగారు శ్రీలతమ్మ మధ్య మధ్యలో ఏదో పని కల్పించుకుని వచ్చి మాట్లాడుతూనే ఉంటుంది. వినకపోతే సాధిస్తుంది. మాటలతో పొడుస్తుంది. రాస్తున్నానన్న పొగరా? మనిషి మాట్లాడుతుంటే వినవు? నాకేదో కోడలొస్తుంది, ఆ కోడలితో కాలక్షేపం చెయ్యొచ్చు, బయటికెళ్ళి షాపింగ్ చెయ్యొచ్చు, ఇంట్లో కూడా తోడుగా ఉంటుందనుకుంటే నువ్వేంటి ఒక్క మాట మాట్లాడవు? షాపింగ్కి రావు? ఇంట్లో ఉన్నంతసేపు ఆ కుర్చీనే అంటిపెట్టుకుని ఉంటావు. నాకేం పని లేకనే నిన్ను మా అబ్బాయికి చేసుకున్నాననుకుంటున్నావా అంటుంది. రాసుకుంటున్న సంలేఖకి ఆ మాటలు వినిపించవు. తను రాస్తున్న నవల్లోని పాత్రలు తప్ప బయటి ప్రపంచంలోని మనుషులతో, బంధువులతో పెద్ద సంబంధ బాంధవ్యాలను పెంచుకోదు. ఏదో అవసరమైతేనే తప్ప మాట్లాడదు. అలా అని మానవ సంబంధాల పట్ల ఆమెకు ఆపేక్ష లేక కాదు, ఉంది. ఏదైనా ఒక నవల రాయడం మొదలుపెట్టినప్పటి నుండి దానికే అంకితమైపోతుంది. ఏ పాత్రను ఏ స్వభావంతో నడపాలి, తను అనుకున్న స్వభావం ఇప్పుడు నడుస్తున్న జనరేషన్లో ఉందా లేదా, ఉంటే దాని అవసరం ఎంతవరకు ఉంది, ఎలా రాస్తే అది జనంలోకి వెళుతుంది, దాని స్వభావంలో తేడా రాకుండా ఆ పాత్ర నడుస్తుందా లేదా, దీనికి నేనెంత న్యాయం చేస్తున్నాను, అందులో నెగటివ్ శాతం ఎంత ఉంది, పాజిటివ్నెస్ ఎంత ఉంది అన్నదే ఆలోచిస్తుంది. ఆ ఆలోచన క్రమంలో చిన్న అంతరాయం కలిగిన నిశ్చలమైన నీటిని రాయితో కొట్టినట్టు కదిలిపోతుంది. చెల్లా చెదురైన భావాలను మళ్ళీ ఓ దారిలోకి తెచ్చుకోవాలంటే మళ్ళీ కొద్దిపాటి శ్రమ, కాలం, శక్తి, ఓపిక అవసరమవుతాయి. అందుకే వీలైనంత వరకు ఎవరికీ చనువివ్వదు. ప్రశ్నలు వేసే ఛాన్సును ఎవరికీ ఇవ్వదు. చొరవ ఇవ్వదు. చికాకు కలిగించే వాటికి దూరంగా ఉంటుంది. ఇవన్నీ ఆమె రచనలు చేయడం ప్రారంభించిన క్షణం నుండి అలవాటు చేసుకున్న లక్షణాలు. ఆమె లక్షణాలు ఆమెకు ప్రయోజనంగానే అనిపిస్తున్నాయి. కానీ మొన్న నా పెద్ద కోడలు నా కూతురు ఇంటికొస్తే నువ్వు నీ రాతలోనే ఉండి వాళ్లను సరిగ్గా పట్టించుకోలేదట. ఇంటికెళ్ళి ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళెవరనుకున్నావు? స్వయాన నీ తోడి కోడలు, ఆడపడుచు కారా? ఎందుకలా ప్రవర్తించావు? కళ్ళేమైనా నెత్తికెక్కాయా అంది శ్రీలతమ్మ. మీరు నా కళ్ళ గురించి కాళ్ల గురించి మాట్లాడకండి అత్తయ్య. ఎవరికైనా అవి ఉండాల్సిన స్థానంలోనే ఉంటాయి. నాకు అంతే. మీరలా మాట్లాడి నన్ను అవమానించకండి. మీరున్నారు కదా ఇంటికొచ్చిన వాళ్ళని చూసుకోవడానికి. అయినా నేను వాళ్ళు మన ఇంట్లో ఉన్నన్ని రోజులు రాయలేదు. వాళ్లతోనే ఉన్నాను. వాళ్ళ పిల్లల్ని ఆడించాను, వాళ్ళకి తినిపించాను. వాళ్ళేదో షాపింగ్ బిజీలో ఉండి ఆ 4 రోజులు పిల్లల్ని నా మీదే వదిలేశారు. అంతా మీరు చూసి కూడా ఎందుకు ఇలా అంటున్నారు? వాళ్ళు ఫోన్ చేసి నా గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ మీరు గుర్తు చేయాల్సింది అంది. ఏంటి? నీ తరపున మాట్లాడి వాళ్లతో నేను వాదన పెట్టుకోవాలా? నేనెలా కనిపిస్తున్నాను నీకు? కోడలు అడుగులకి మడుగులొత్తే దానిలా కనిపిస్తున్నానా? కోడలు ఎలా చెబితే అలా తల ఊపేదానిలా కనిపిస్తున్నానా? నువ్వు పొరపాటు పడుతున్నావు. ఈ శ్రీలతమ్మ పైకి కనిపించేంత సౌమ్యురాలు కాదు. కోడల్ని ఎలా చూడాలో అలా చూడగలిగే ఘటికురాలు. తక్కువ అంచనా వెయ్యకు, తట్టుకోలేవు అంది. నేనేం చేశానని ఇన్ని మాటలంటున్నారు అంది సంలేఖ. నువ్వేం చెయ్యవు. నీకేం అవసరం లేదు. నీకదో ప్రపంచం ఉందిగా, దానిలోనే ఉండిపోతావు. అవును, నువ్వింకెప్పటికీ ఇంతేనా? దేన్ని పట్టించుకోవా? ఏముందండి పట్టించుకోవడానికి? ఏదైనా ఎందుకు లేదు? మీ పెళ్ళయి ఎన్ని రోజులైంది? మీ నాన్న ₹1,00,000 వరకు సామాన్లు తీసిస్తానని పెళ్లికి ముందు మాటిచ్చాడు. తీరా పెళ్లి రోజు తర్వాత ఇస్తానని నచ్చ చెప్పాడు. గుర్తులేదా? ఉంది. అది ఇంకా మీరు మర్చిపోలేదా? నువ్వైతే మర్చిపోతావా? మా నాన్న దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు.
లేకుంటే అప్పు చేయమని చెప్పు. కన్న కూతురికేగా, ఆ మాత్రం చెయ్యలేడా? మేమేమైనా కట్నం తీసుకున్నామా? పుణ్యానికి చేసుకున్నాం. అందుకే నెత్తికెక్కుతున్నారు నువ్వు మీ నాన్న. నిన్ను కాకుండా మా వాడు ఏ అమ్మాయిని చేసుకున్నా శుభ్రంగా లక్షలొచ్చి మా నట్టింట్లో ఉండేవి. నీ వల్ల మేమెంత నష్టపోయామో నీకు కూడా తెలుసు. ఏ తెలీదా? బొమ్మలా నిలబడ్డావు? సమాధానాలు చెప్పు అంది. నాకలా తెలీదత్తయ్యా. ఆ లెక్కల్లోకి తీసివేతల్లోకి నేను వెళ్ళలేదు. మీకు బాగా డబ్బుంది, ఇల్లుంది. ఇంకో 2 ఇళ్ళు అమీర్పేటలో రెంట్కిచ్చున్నాయి. మీకు డబ్బులతో పని లేక కట్నం తీసుకోలేదనుకున్నాను అంది సంలేఖ. డబ్బుతో పనిలేనిది ఎవరికి? నువ్వలా అనుకుని మాకివ్వాల్సిన సామాన్ల పైసలు మీ నాన్నతో ఎగ్గొట్టిద్దామనుకుంటున్నావా? అదేం కుదరదు అందావిడ. షాక్ తిన్నది సంలేఖ. ఇంతలో జయంత్ లేఖ లేఖ అని మృదు గంభీరంగా పిలుస్తూ లోపలికొచ్చాడు. కొడుకు రాగానే శ్రీలతమ్మ పైన ఉండే తన గదిలోకి వెళ్ళింది. ఆమె తన భర్త బట్టల షాపు నుండి వచ్చే వరకు ఆ గదిలోనే ఉంటుంది. వచ్చాక కోడలి గురించి చెబుతుంది. కోడలు తలపొగురుగా మాట్లాడిందని చెబుతుంది. ఆయన దాన్ని తట్టుకోలేడు. తను ఉండగా తన భార్యను ఎవరూ ఏమీ అనకూడదు. ఏదో కొడుకు కావాలనుకున్నాడని పెళ్లి చేస్తే కానీ కట్నం లేకుండా తన ఇంటికొచ్చిన కోడలు తన భార్యనంటుందా? ఆయనకు కోడలంటే చిన్నచూపు ఏర్పడింది. జయంత్ ఇంట్లో లేని సమయంలో కోడల్ని హాల్లోకి పిలిచాడు. మామగారి ముందు నిలబడాలంటే భయంగా ఉంది సంలేఖకు. ఆయన సొసైటీ మెంబర్, బాగా పేరున్నవాడు. ఏమ్మా సంలేఖ, రాష్ట్ర స్థాయిలో రచయిత్రిగా పేరు తెచ్చుకున్న దానివి అత్తగారితో ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో తెలుసుకోలేకపోతున్నావా? అలాంటప్పుడు ఎలా రాయగలుగుతున్నావు? నువ్వు రాసినవి పాఠకులు ఎలా చదవగలుగుతున్నారు అన్నాడు. సంలేఖకి తల తీసేసినట్టయింది. అత్తగారు ఎన్ని చాడీలు చెబితే మామగారు అంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో తెలుసుకోలేనంత చిన్నపిల్ల కాదు. ఆమె మౌనంగా ఉన్న కొద్దీ మామగారి మాటలు పెరిగాయి. నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఒక లెక్చరర్ ముందు నిలబడిన స్టూడెంట్లా మామగారి ముందు నిలబడి ఆ మాటలన్నీ పడాలంటే నరకంగా ఉంది. కళ్ళ నీళ్లు జలజల రాలి నేల మీద టపటపా పడ్డాయి. అత్తగారు టీవీ సీరియల్ చూస్తున్నట్టు అక్కడ నిలబడి చూస్తోంది. భర్త ఎన్ని మాటలంటున్నా ఇక చాలండి, చిన్నపిల్ల అన్నన్ని మాటలెందుకు అని పొరపాటును కూడా అనలేదు. ఆమె కూడా ఒకప్పుడు కోడలే కదా. మామగారి మాటల వల్ల తను పడుతున్న మానసిక క్షోభ ఆమెకెందుకు అర్థం కాదు? ఇదే సంలేఖ బాధ. ఆ బాధంతా భర్తతో చెప్పుకోలేదు, తండ్రితో చెప్పుకోలేదు. అలా అని భరించనూ లేదు. రాజారాం అన్నయ్యతో అమ్మతో చెబితే కుమిలిపోతారు. తిలక్ అన్నయ్యతో చెబితే కత్తిని బొడ్లో పెట్టుకుని వచ్చి అత్తగారిని మామగారిని నరికేస్తానంటాడు. వెనక ముందు ఆలోచించడు. మౌనంగా నిలబడ్డ సంలేఖ భుజాల చుట్టూ చేతులు పోనిచ్చి నవ్వుతూ ఆమె ముఖంలోకి చూశాడు జయంత్. ఆమె కళ్ళలో సన్నటి నీటి పొర, ఎర్రటి జీర. ఒక్కోసారి నీ కళ్ళు ఇలా తడితో మెరుస్తుంటే చాలా గమ్మత్తుగా ఉంటాయి లేక. వర్ణిద్దామంటే కవిని కాదు, చూస్తూ ఉండడం తప్ప మీ రాసేవాళ్లలాగా స్పందించి మాట్లాడలేను. నీకున్న భావుకతలో కొంతైనా నాలో లేనందుకు నీ మీద అసూయ, నా మీద జాలి కలుగుతున్నాయి అన్నాడతను. ఆమె మాట్లాడలేదు. ఆమెనలాగే పట్టుకుని పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టుకున్నాడు. మీకు కాఫీ ఇస్తాను అంటూ లేవబోయింది. వద్దు, అమ్మతో ఇప్పించుకుంటాను, నువ్వు కూర్చో. ఆశ్చర్యపోతూ, అమ్మతోనా? వద్దండి, ఆవిడేమైనా అనుకుంటారు, అసలే అంటూ ఆగిపోయింది. అతనదేం గమనించకుండా, ఏమీ అనుకోదు, నీకిప్పుడు టైం చాలా ముఖ్యం. ఇలాంటి చిన్న చిన్న పనులకి సమయాన్ని చేసుకోకు అన్నాడు. ఇదేంటండి కొత్తగా మాట్లాడుతున్నారు? మళ్ళీ ఆశ్చర్యపోయింది సంలేఖ. నీ కొత్త సీరియల్ ప్రారంభమైందిగా. అవును, అయింది. అది మొన్ననే మార్కెట్లోకి వచ్చింది. ఆ పత్రిక వాళ్ళు మనకు కాంప్లిమెంటరీ కాపీ కూడా పంపించారు. చూశాను, మీకు కూడా చూపించాను. కానీ మీరప్పుడు దాని వైపు అంత ఇంట్రెస్ట్గా చూడనట్టు అనిపించింది. ఇప్పుడెందుకు దాన్ని గుర్తు చేస్తున్నారు? చెయ్యాల్సిన సమయం వచ్చింది కాబట్టి అన్నాడు జయంత్. ఏంటో ఆ సమయం అన్నట్టు భర్త ముఖంలోకి సూటిగా లోతుగా చూసింది. అతను చాలా ఆనందంగా ఉన్నట్టు అతని ముఖంలో చిరుతేజం ఉట్టిపడుతోంది. అదెందుకో ఆమెకు అర్థం కావడం లేదు. ముందు నువ్వు నీ కుడి చేతిని నా పెదవుల దగ్గర పెట్టు అన్నాడు. అతను చెప్పినట్టే పెట్టింది సంలేఖ. వెంటనే ఆమె చేతిని పట్టుకుని దానిపై పెదవులతో ఇంచి ఇంచి అద్దుతూ, ఈ చేత్తోనే కదా నువ్వు రచనలు చేసేది? నువ్వు చేస్తున్న రచనలు
ఎక్కడెక్కడికి వెళ్తాయో ఎవరెవరు చదువుతుంటారో నీకు తెలుసా అన్నాడు. అతడు ఆమె చేతిని మాత్రం వదలకుండా అలాగే పట్టుకున్నాడు. అపురూపంగా దాన్నే చూశాడు. అతనంత దగ్గరగా కూర్చుని తనకు నచ్చిన మాటలు మాట్లాడుతుంటే ఆ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయి ఇల్లంతా పుస్తకాలు, ఎక్కడ చూసినా సాహిత్యపు సువాసనలు వస్తున్న అనుభూతి కలుగుతోంది. అత్తగారు మామగారు కూడా నా కోడలు రచయిత్రి అని చుట్టుపక్కల వారితో తన రచనల్ని చదివించి ఆనందపడుతున్నట్టు ఒక్క క్షణం సంలేఖ హృదయం పులకింతల తడితో తడిసిపోయింది. అన్ని రోజులు అత్తగారు మామగారు తమ మాటలతో పెడుతున్న హింస ఎగిరిపోయి భర్త భుజం హంసతూలిక తల్పంలా అనిపించి తల ఆంచి ప్రశాంతంగా చూస్తోంది. అతను ఆమె చేతి వేళ్లను ప్రేమగా నిమురుతున్నాడు. అలా కొద్ది క్షణాలు గడిచాయి. చెప్పు లేఖ, నీ రచనలు ఎక్కడెక్కడికి వెళ్తుంటాయో, వాటిని ఎవరెవరు చదువుతారో నీకు తెలుసా అని మళ్ళీ అడిగాడు. అతను అడిగేది ఆమెకు బాగా నచ్చిన అంశం కావడంతో ఆమెకింకా ఏదో చెప్పాలనిపిస్తూ, నాకే కాదు ఏ రైటర్కి తెలీదు. నేను మా ఆదిపురి పొలాల్లో చెట్ల కింద కూర్చుని కొమ్మూరి, ఎండమూరి, ఎద్దనపొడి, మాలతి చందూర్ గారి నవలలు చదివేదాన్ని. చదువుతున్నంతసేపు ఆ రైటర్స్ గురించి ఆలోచించేదాన్ని. ఎలా రాస్తారు వీళ్ళు అన్న ప్రశ్న తప్ప ఇంకేం ఉండేది కాదు నాలో. కానీ వాళ్ళ రచనల్ని నేను చదివి అలా ఫీల్ అవుతున్నానని వాళ్లలో ఒక్కరికైనా తెలుసా? తెలీదు. తెలిస్తే మాత్రం జన్మ ధన్యమైనట్టే. ఎందుకో చెప్పనా అంది. చెప్పు అన్నాడు జయంత్. ఏదైనా ఒక రచన చదువుతున్నప్పుడు ఆ రచనతో చదివే వాళ్ల హృదయం మమేకమైపోతుంది. ఎంత వద్దనుకున్నా మాట్లాడుతుంది, పోట్లాడుతుంది, ప్రశ్నలు వేస్తుంది, జవాబులు వెతుక్కుంటుంది. ఇందులో చదివిన వాక్యాలన్నీ నా జీవన సరళికి దగ్గరగా ఉన్నాయే అని ఆశ్చర్యపోతుంది, అనుభూతిస్తుంది. ఇది రాసిన వాళ్లను చూస్తే బావుండని ఉవ్విళ్ళూరుతుంది, తొందరపడుతుంది. కానీ ఎక్కడో తప్ప రచనలు చేసేవాళ్లను పాఠకులు కలుసుకోవడం, చూడడం జరగదు. ఎందుకంటే రచనలనేవి బయటికెళ్ళాక విస్తృతంగా చేతులు మారుతుంటాయి, ఊర్లు మారుతుంటాయి, నగరాలు మారుతుంటాయి, గ్రంథాలయాల్లోకి చేరి తరతరాలు నిలిచిపోతాయి. అందుకే తమ రచనలు ఎవరెవరు చదువుతున్నారో, అవి ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో రైటర్స్ తెలుసుకోలేరు అంది. వావ్, అద్భుతం కదా! ఎందుకంటే ఇప్పుడు నీ పరిస్థితి కూడా నువ్వు చెప్పినట్టే ఉంది తెలుసా అన్నాడు. సంలేఖ తెలుసనలేదు, తెలియదనలేదు, నిమిత్త మాత్రంగా చూస్తోంది. కానీ తన భర్త అంత ఆసక్తిగా రచనల ప్రసక్తి తేవడం, మాట్లాడడం, వినడం బావుంది. తాము చేస్తున్న పనిని ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటే ఎవరికైనా అలాగే ఉంటుంది. కానీ ఎప్పుడు చూసినా కంపెనీలో ఫైల్స్ ముందేసుకుని లెక్కలు చూసుకునే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయిన తన భర్త రచనల గురించి మాట్లాడడం, వినడం వింతగా అనిపించి, ఎప్పుడూ లేని విధంగా ఈ టాపిక్ మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాకైతే వండర్గా హ్యాపీగా ఉంది. ఇంత మార్పు ఎలా వచ్చింది మీలో అడిగింది సంలేఖ. అది నీ సెల్ ఫోన్ మహిమ. అదేదో తాయెత్తు మహిమ అన్నట్టు సెల్ ఫోన్ మహిమేంటి? మరీ జోక్గా ఉంది మీరు చెప్పేది అంటూ మళ్ళీ నవ్వింది. నేను చెప్పేది వింటే అది జోక్ అయింది లేనిది నీకే తెలుస్తుంది అన్నాడు. సరే చెప్పండి అంటూ అతని చెంప మీద చేయి ఆంచి సున్నితంగా తన వైపుకు తిప్పుకుని సరదాగా అతని కళ్ళలోకి చూసింది. వెంటనే జయంత్ తన ప్యాంట్ బ్యాక్ పాకెట్లో నుంచి సంలేఖ సెల్ ఫోన్ని బయటకు తీసి ఆమె చేతిలో పెట్టాడు. దీన్ని రిపేర్ చేయించమని నా చేతికిచ్చావు గుర్తుందా అని అడిగాడు. దానివైపే చూస్తూ, అవును ఇచ్చాను, గుర్తుంది అంది. అది ఈరోజు నేను ఆఫీస్కి వెళ్లే ముందు షాప్కి వెళ్ళి తీసుకున్నాను. నేను ఆఫీస్లో ఉన్నంతసేపు నీ సెల్ ఫోన్కి నీ అభిమానులు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఊపిరి పీల్చుకోనివ్వలేదు. మొన్న ప్రారంభమైన నీ సీరియల్ మీద వచ్చిన రెస్పాన్స్ అది అన్నాడు. అవునా? ఈ మధ్యన సీరియల్ ప్రచురించే ముందు రైటర్ మొబైల్ నెంబర్ ఇస్తున్నారు. దీనివల్ల పాఠకులకి రైటర్స్తో మాట్లాడే సౌకర్యం ఏర్పడింది. మీరు చెప్పేది వింటుంటే నా సీరియల్ మీద కాల్స్ బాగానే వచ్చినట్టుంది అంది. నెమ్మదిగా అంటావే, విపరీతంగా వచ్చాయి అన్నాడు జయంత్. సంలేఖకి ఆనందంగా ఉంది. భర్త ఇంకా ఏం చెబుతాడా అని ఎదురు చూస్తోంది. కొందరు స్టూడెంట్స్ కాల్ చేసి, కేక సార్, మేడం సీరియల్ అన్నారు. నడివయసు వాళ్ళు, ఏమి రాశారండి, చదువుతుంటే ఇంకా చదవాలనిపిస్తుంది, మళ్ళీ వారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాం. ముందు మిమ్మల్ని అభినందించాలి, మేడం గారికి ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు అన్నారు. రిటైర్ అయిన వారు కొందరు ఫోన్ చేసి, అద్భుతంగా ఉందండి నవల, అందులో మేడం రాసిన జీవితం లేత కొమ్మల్ని పట్టుకుని వేలాడే మంచు బిందువు,
తప్పనిసరిగా తెగిపోయేదే, జారిపోయేదే అన్న వాక్యాలు బాగున్నాయి. అవి చదివిన ప్రతి ఒక్కరూ తమలోకి తాము చూసుకునేలా ఉన్నాయి. జీవితంలోని అసలు నిజం ఇది అని తెలుసుకునేలా ఉన్నాయి. అంతేకాదు, అందులోని ప్రతి వాక్యం మమ్మల్ని ఉత్తేజపరుస్తోంది, ఊహల్లోకి తీసుకెళ్తోంది, అక్కున చేర్చుకుని అనునయిస్తుంది అన్నారు. ఈ వాక్యాలేంటో, ఈ సీరియల్ ఏంటో, ఇలాంటి ప్రపంచం ఒకటి ఉందని కూడా నాకు తెలీదు. అందులోని కొన్ని వాక్యాలు మా జీవితాలనే మార్చేశాయి అన్న పాఠకులు కూడా ఉన్నారు. ఏదో అలవాటై కాలక్షేపానికి రాస్తున్నావు అనుకున్నాను, కానీ నీ వల్ల ఇంత ఉపయోగం ఉంటుందనుకోలేదు. ఇలా ఎలా రాయగలుగుతున్నావు లేఖ అన్నాడు జయంత్. సంలేఖకు శరీరం మొత్తం తేలికై మనసు రెక్కలు తొడుక్కుని ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళినంత హాయిగా ఉంది. పెళ్లికి ముందెప్పుడో సరదాగా దిలీప్ చెబితే ఓ కథ చదివానన్నాడు జయంత్. ఆ తర్వాత తన కథలు కానీ నవలలు కానీ చదవలేదు. అలాంటి జయంత్ ఇలా మాట్లాడుతుంటే ఉక్కిరి బిక్కిరై అతని నుండి ఇంకా ఏదో ఆశిస్తూ అతన్ని ఏమాత్రం కదిలించకుండా వింటోంది. ఇంతమంది నుండి ఫోన్ కాల్స్ అంటే మాటలా లేక, వీళ్ళు కేవలం కాల్ చేసి నీతో ఓ మాట చెప్పుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే. కాల్ చెయ్యలేని వాళ్ళు ఇంకెందరున్నారో కదా. అదే సీరియల్ మీద సింగపూర్, అబుదాబి నుండి చూడు ఎన్ని మెసేజ్లు వచ్చాయో. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కుతూ ఆ పత్రిక కొని నీ సీరియల్ చదివి ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరితో చాలా ఓపికగా మాట్లాడాను. మాట్లాడుతున్నంతసేపు నా స్థానంలో నువ్వు ఉండి ఉంటే నీ పాఠకులతో నువ్వు మాట్లాడుకుంటూ నువ్వెలా ఆనందించేదానివో ఇమాజినేషన్ చేసుకుంటూ మాట్లాడాను అన్నాడు. వెంటనే అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అతను ఎన్ని మాటలు చెప్పాడో అన్ని ముద్దులు పెట్టింది. ఆమెలో అలాంటి స్పందనను తొలిసారిగా చూసిన జయంత్ ఎప్పుడూ లేనంత గొప్పగా రిలాక్స్ అయ్యాడు. ఇది కావాలి మనిషికి, ఇది స్పందనంటే. ఇలాంటి ఆనందం, ఈ సంతోషం ఎప్పటికీ దొరికితే ఎంత బావుండు అని మనసులో అనుకుంటూ, బెంగుళూరు నుండి కాల్ చేసి ఒక పాఠకుడు ఏమన్నాడో తెలుసా అన్నాడు జయంత్. ఏమన్నాడు ఉత్సాహంగా అడిగింది సంలేఖ. ఆయనకి తన చిన్నప్పటి నుండి నవలలు, సీరియల్స్ చదివే అలవాటుందట. టీచర్గా రిటైర్ అయ్యి ఇప్పుడు తన కొడుకింట్లో ఉంటున్నాడట. ఈ సీరియల్ కన్నా ముందు నీ రచనల్ని కొన్ని చదివాడట. నీ రచనల్లో చదివించే శక్తి ఉందట. పాఠకుణ్ణి వాక్యాల వెంట లాక్కెళ్లే నైపుణ్యం ఉందట. వాటిల్లో ఉండే విలువలు, జీవితానుభవ పాఠాలు, జీవితానుభవాలు ఏ విశ్వవిద్యాలయంలో, ఏ వ్యక్తిత్వ వికాస కేంద్రాల్లోనూ దొరకవట. అంత గొప్పగా రాస్తున్నావట అన్నాడు. సంలేఖ విభ్రమంగా చూసింది. రాయకుండా ఉండలేక రాయడం, జిజ్ఞాసతో ఆరాటంతో కాగితాలు ముందేసుకుని కూర్చోవడం, అందులో ఏదో నిషాను వెతుక్కోవడం చేస్తోంది. కానీ తన రచనల్ని ఇంత విశ్లేషణతో చూస్తారని, లోతుల్లోకెళ్ళి చదువుతారని అనుకోలేదు. భర్త మౌనంగా ఉండడంతో ఇంకా ఏమన్నాడో చెప్పండి అని తనలోని ఉత్సుకతను ప్రకటించింది సంలేఖ. తమ గురించి ఇతరుల ద్వారా తెలుసుకోవాలన్న ఆసక్తి మిగతా వ్యక్తుల కన్నా రైటర్స్లోనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక నవల రాయాలంటే ఆ నవలకి డైరెక్టర్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, మాటలు, కథ, మార్పులు, చేర్పులు వాళ్ళొక్కరే నిర్వహించుకుంటారు. అందుకే ఎవరి నవల వాళ్ళకి బ్రహ్మ పదార్థంలా కనిపిస్తుంది. దాని మీద వచ్చే అభిప్రాయాలను కూడా అంతే అమూల్యంగా భావిస్తారు. తాము రాసిన దానిలో తప్పులు, ఒప్పులు తెలియాలంటే వాళ్ళకి పాఠకులే ఆధారం. అందుకే పాఠకులంటే రైటర్స్కి పిచ్చి ప్రేమ ఉంటుంది. ఎవరికీ ఇవ్వనంత ప్రాధాన్యతను పాఠకులకి ఇస్తారు. ఎంత కాదన్నా ఇది అక్షర సత్యం. లేత ఆకులాంటి ఆమె అరచేతిలో చూపుడు వేలు నుంచి అక్షరాలను రాసినట్టు రాస్తూ, లేక నువ్వు చూడ్డానికి ఇంత సౌమ్యంగా ఉంటావు, ఎక్కువగా మాట్లాడవు, హస్విత తప్ప స్నేహితురాళ్ళు లేరు, బంధువులతో కూడా అంతంత మాత్రంగానే కలుస్తావు, అయినా మౌన ప్రేక్షకురాలిలా సమాజాన్ని పరిశీలించి స్పందింపచేసే రచనలు చేసి బోలెడంతమంది పాఠకుల్ని సంపాదించుకున్నావు. ఇదెలా సాధ్యమైంది నీకు అన్నాడు. నవ్వింది సంలేఖ, మల్లె మొగ్గ విచ్చుకున్నట్టు, వెన్నెల కురిసినట్టు. ఇంకా అలా నవ్వుతూనే, నాలో ఉన్న ఈ రచనా సామర్థ్యం గాడ్ గిఫ్ట్ అంది సింపుల్గా. ఏది ఏమైనా నీ సెల్ ఫోన్ పుణ్యమా అని నాకు ఈరోజు కలిగిన ఈ అనుభవం కొత్తగా గొప్పగా ఉంది. వాళ్ళు నన్ను ఒక రచయిత్రి భర్తగా ఆకాశానికి ఎత్తేసి మాట్లాడుతుంటే కొంచెం గర్వంగా, కొంచెం అహం, కొంచెం తృప్తి కలిగాయి. అసలు నీకు ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలన్న ఆలోచన ఎలా వచ్చింది అన్నాడు. మళ్ళీ నవ్వింది సంలేఖ. మనం వెళ్ళాలంటే వెళ్ళడానికి ఇది సాఫ్ట్వేర్ ఫీల్డో ఇంకేదో కాదు. నిత్య సాధనతో, అంకిత భావంతో చేస్తున్న పని, ఇష్టంగా చేస్తున్న పని.
ఇష్టంతో ఏ పని చేసినా అది దేవతార్చనతో సమానం కదా. నేను చేస్తున్నది అదే అని నా భావన. అంతేకాదు, జ్ఞానం కానీ నైపుణ్యం కానీ ఒకరు అందచేస్తే అందేవి కావు. ఏమో జయంత్, దైవికంగానో ఏమో నా సాహితీ జీవితం నువ్వు గర్వపడేలా సాగుతోంది. అందుకు సంతోషంగా ఉంది నాకు అంది. వాళ్ళిద్దరు అలాగే మాట్లాడుకుంటూ చాలాసేపు కూర్చున్నారు. జయంత్ ఆత్మీయంగా ఆమెనే చూస్తూ, నువ్వింట్లో కొన్ని పనులు తగ్గించుకో, సమయాన్ని పొదుపు చేసుకో, ఇంకా మంచి రచనలు చెయ్యి అని చెబుతుండగా లేచి వెళ్ళి కాఫీ తెచ్చి భర్తకిచ్చి తను కూడా కాఫీ తాగుతూ కూర్చుంది సంలేఖ. సంలేఖ దగ్గర నుండి రాజారాం సెల్ ఫోన్కి ఎప్పుడు కాల్ వచ్చినా భరించలేకపోతోంది వినీల. కళ్ళలో నిప్పులు పోసుకున్నట్టు చూస్తోంది. దానికి కారణం ఆ ఫోన్ వల్ల తన భర్త అత్తమామలు సంబరపడిపోతుంటారు. ఫోన్ పెట్టేశాక కూడా సంలేఖ అత్తగారింట్లో అనుభవిస్తున్న సుఖ సంతోషాలను గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటుంటారు. ఆ మాటలు వినలేక, వాళ్ళ దగ్గర కూర్చోలేక తెగ అవస్థ పడుతుంది. అందుకే అప్పుడప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసో లేక రింగ్ వచ్చినా రాజారాం వెంటనే వెళ్ళి లిఫ్ట్ చేయలేనంత దూరంలోనో మొబైల్ తీసుకెళ్లి పెడుతుంది వినీల. అయినా సంలేఖ రాజారాం మాట్లాడే వరకు ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇక ఆ బాధ పడలేక ఉదయం 10 గంటల సమయంలో, అత్తయ్య, మనకిప్పుడు మీ మామగారి పాత సమాధులు, వాటి పక్కన ఒక 3 సెంట్ల స్థలం తప్ప పంట పండించుకునేంత పొలం లేదు. ఈ వయస్సులోనే మీరిలా ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ గడుపుతుంటే మన నలుగురి కడుపులు ఎలా నిండుతాయి? మీకన్నా పెద్దవాళ్ళు వేరే వాళ్ల పొలంలోకి వెళ్ళి కూలి పనులు చేసుకుంటున్నారు. మీరు కూడా వెళ్ళొచ్చుగా. పెద్దవారు మీకు ఇలా చెబుతున్నందుకు నాకే బాధగా ఉంది. ఇలాంటి ఆలోచనలు ముందుగా మీకే రావాలి అంది. కోడలి మాటలతో ఆమె మనసంతా కలచివేసినట్టయింది. ఇంత బ్రతుకు బ్రతికి ఈ వయస్సులో తను తన భర్త పొలం వెళ్ళి కూలి పని చెయ్యాలా? ఏంటి అగ్ని పరీక్ష? జీవితం అన్నాక కొన్ని పరీక్షలు తప్పవన్నట్టు కనీసం తిలకైనా డబ్బులు పంపాడేమో చూడండి అత్తయ్య. ఎన్ని రోజులైంది వెళ్ళి? అయ్యో, అన్నయ్య పని చెయ్యట్లేదే, అమ్మా నాన్న ఇంట్లో వాళ్ళు తింటున్నారా లేదా అని ఆలోచించాడా? ఇది మీరు కాస్త తీరిగ్గా ఉన్నప్పుడు మామయ్య గారితో చర్చించి చూడండి అత్తయ్య. తిలక్ గనక నెల నెల డబ్బు పంపితే మీరు పొలం వెళ్ళి పనులు చెయ్యకపోయినా పర్వాలేదు అంది అత్తగారి ముఖంలోకి చూస్తూ. ఇప్పుడు రాజారాం స్కూలుకు వెళ్ళకపోయినా సగం జీతం వస్తుంది. దాంతో ఇల్లు గడిచిపోతోంది. తిలక్ డబ్బులు పంపితే తన భర్త జీతం డబ్బుల్లో కొంత చిట్టీలకు వాడుకోవచ్చు. లేదంటే అత్తమామల కూలి పనికి వెళితే అలాగైనా తన భర్త జీతంలో కొంత డబ్బును పక్కకి తీయొచ్చు. ఈ రెంటిలో ఏదైనా ఒకటి జరగాలి. అదే వినీల ఆలోచన. సులోచనమ్మ నెమ్మదిగా, వినీల, తిలక్ చేస్తున్న పనికి డబ్బులు పెద్దగా రావట. వచ్చే డబ్బులు వాడి ఖర్చులకు సరిపోతున్నాయట. అడిగి చూశాను, నన్నే పంపమన్నాడు అంది. ఎవరైనా అలాగే తెలివిగా తప్పించుకుంటారు. డబ్బుని అడ్డదిడ్డంగా మాలాగా ఎగజల్లుకోరు అంది వినీల. దెబ్బతిన్నట్టు చూసింది సులోచనమ్మ. మీ మామగారికి స్వాభిమానం ఎక్కువ వినీల. విశేషమైన ధనం లేకపోయినా సింహంలా బ్రతికాడు. సింహం తిండి లేక కృషించిన, ఆకలితో బాధపడుతున్నా, ముసలితనంతో బక్క చిక్కిన, శరీరంలోని కీళ్లు పట్టుతప్పినా, కాంతి నశించిన, ప్రాణాపాయ స్థితిలో ఉన్న, అది మదించిన ఏనుగు కుంభస్థలాన్ని పగలగొట్టి ఆ మాంసాన్ని తింటుందే గాని ఎండిపోయిన గడ్డి తినదు. మీ మామగారు కూడా అంతే. నువ్వు చెప్పినట్టు కూలి పనికి వెళ్ళమంటే వెళ్ళరు అంది. వినీల వ్యంగ్యంగా చూసి, ఒకవైపు కుంటి కొడుకు మీద ఆధారపడి బ్రతుకుతూ కూడా ఏం పోలిక చెప్పారత్తయ్య, మామయ్య గారు సింహమా అంటూ నవ్వింది. కోడలి నవ్వుని తట్టుకోలేకపోయింది సులోచనమ్మ. కోడలి మాటలు వినిపించేంత దూరంలో నిలబడి ఉన్న రాఘవరాయుడికి అప్పటికప్పుడే ఒళ్ళంతా చెమట్లు పోశాయి. ఊపిరాడనట్టు అనిపించి అక్కడే కూర్చున్నాడు. అంతలో ఫోన్ రింగ్ అయింది. అవతలి వాళ్ళు ఏం మాట్లాడారో ఏమో. గబగబా 2 కుర్చీలు పట్టుకుని భర్త ఉన్న గదిలోకి వెళ్ళింది వినీల. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ బయటికెళ్ళి ఎవరికోసమో ఎదురు చూస్తూ నిలబడింది. ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే చూస్తోంది సులోచనమ్మ. ఆమెకి ఆ హడావిడిలో పక్క గదిలో ఉన్న భర్తకి చెమట్లు పోస్తున్నట్టు, ఊపిరాడక బాధపడుతున్నట్టు తెలియలేదు. ఆయనకి తొలిసారిగా గుండెపోటు వచ్చినట్టు కూడా తెలియలేదు. ఎవరో కొత్త వ్యక్తులిద్దరు లోపలికొచ్చారు. వాళ్లను గుమ్మంలో నుంచే ఆహ్వానించి నేరుగా తీసుకెళ్లి రాజారాం దగ్గర కూర్చోబెట్టింది వినీల. ఆమె వాళ్ల నుండి ఏదో ఆశిస్తూ అక్కడే వాళ్ల మాటలు వింటూ నిలబడింది. వాళ్ళు రాజారాంతో మాట్లాడుతున్నారు. వాళ్ల మాటలు విన్నాక వినీల వెంటనే, మామయ్య అంటూ రాఘవరాయుడి దగ్గరకు వెళ్ళింది. ఆయన అప్పుడే తనను తాను సంభాళించుకుంటూ లేచి నిలబడ్డాడు.
ముఖానికి పట్టిన చెమటను నెమ్మదిగా తుడుచుకున్నాడు. ఆయనకి కోడలు ముఖం చూడాలనిపించలేదు. అయినా ఈ రోజుల్లో ఆర్థికంగా అశక్తులైన అత్తమామల్ని ఎంతమంది కోడళ్ళు గౌరవిస్తున్నారు? మామని వాచ్మెన్గా, అత్తని పని మనిషిగా ఉండి బ్రతకమని బయటకు వెళ్ళగొట్టేవారు ఎందరూ లేరు. అందుకే తన కోడల్ని తను అపార్థం చేసుకోవలసిన అవసరం లేదని మనసుకి నచ్చ చెప్పుకుంటూ, ఏమ్మా అన్నాడు. మామయ్య, మీ అబ్బాయి గురించి మా ఊరి దిలీప్ పేపర్లో రాశాడట. అది చూసి కొన్ని స్వచ్ఛంద సంస్థల్లో కదలిక వచ్చినట్టుంది. ఏదో వికలాంగుల సేవా సంస్థ వాళ్ళట మన ఇంటికొచ్చారు. వచ్చే ముందు ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళని నేను రిసీవ్ చేసుకున్నాను. బహుశా వాళ్ళు మనకు డబ్బు సహాయం చేసి వెళ్తారనుకుంటా. మీరు అత్తయ్య గారు వచ్చి వాళ్ళకి కనిపించండి. మిమ్మల్ని చూస్తే వాళ్ళకి ఇంకా జాలి పెరిగి ఎక్కువ డబ్బులిచ్చే అవకాశం ఉంది అంటూ వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకెళ్ళింది. వాళ్ళు వెళ్లేంత వరకు తెగ తొందర పెట్టింది. రాఘవరాయుడు, సులోచనమ్మ వెళ్ళి కొడుకు దగ్గర కూర్చున్నారు. వినీల వాళ్ళ చేతిలో ఉన్న బ్యాగ్ వైపే చూస్తూ, వీళ్ళు క్యాష్ ఇస్తే బావుండు, చెక్ ఇస్తే దాన్ని మార్చుకోవడానికి సిటీకి వెళ్లాల్సి వస్తుంది అని ఆలోచిస్తుంది. ఈమె నా భార్య, వీళ్ళు నా తల్లిదండ్రులు అని వాళ్ళకి తన కుటుంబ సభ్యుల్ని పరిచయం చేశాడు రాజారాం. ఒకరికొకరు నమస్తే చెప్పుకున్నారు. రాజారాం ఒక టీచర్ అయినందువల్లనో ఏమో వాళ్లతో చక్కగా మాట్లాడుతున్నాడు, తెలివిగా మాట్లాడుతున్నాడు. రాజారాం మాటలు, వినయం, మర్యాద వాళ్లను బాగా ఆకట్టుకున్నాయి. అది చూసి మనుషులు కనిపిస్తే చాలు ఒకటే సోది పెడతాడు. ఇప్పుడు ఈ ఉపన్యాసాలు అవసరమా? కాళ్లే కాదు, బుద్ధి కూడా లేదు ఈ మనిషికి అని భర్తను చిరాగ్గా చూస్తూ మనసులో తిట్టుకుంది వినీల. భర్త మాట్లాడడం ఆపేస్తే వాళ్ళు డబ్బులిస్తారని, వాళ్ళు వెళ్ళగానే ఆ డబ్బుల్ని లెక్క పెట్టుకుంటూ కూర్చోవచ్చని చూస్తోందామె. వాళ్లలో ఒక ఆయన రాజారాం కాళ్ల వైపు బాధగా చూస్తూ, రాజారాం గారు, మాది కేవలం వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవా సంస్థ. మా సంస్థలో చాలామంది వికలాంగులున్నారు. కొంతమంది దాతలు సహృదయంతో ఇస్తున్న విరాళాలతో నడుపుకుంటున్నాం. మీరు అంగీకరిస్తే మిమ్మల్ని మా దగ్గరకు తీసుకెళ్తాం. మా వంతు సేవ మీకు అందిస్తాం. మీకు నడక వచ్చేంత వరకు మా దగ్గరే ఉంచుకుంటాం. మీ వాళ్ళు మిమ్మల్ని నడిపించలేకపోవచ్చు, ఎక్సర్సైజులు చేయించలేకపోవచ్చు. మా సహాయాన్ని తీసుకోమని అడగడానికి వచ్చాం అన్నారు. థ్యాంక్స్ చెప్పాడు రాజారాం. వాళ్ళు వెల్కమ్ అంటూ రాజారాం ఏం చెబుతాడో వినాలని ఎదురు చూస్తున్నారు. వికలాంగులకి సేవ చేయడం అనేది మాటలతో పని కాదు సార్. దేన్ని ఆశించకుండా మానవత్వంతో చేయాల్సిన పని. మీరు ఏ దయతో నన్ను తీసుకెళ్లాలని వచ్చారో ఆ దయకి పాదాలు ఉంటే వాటిపై తల పెట్టుకుని అలాగే ఉండిపోవాలనిపిస్తోంది అన్నాడు రాజారాం. ఎంత వద్దనుకున్నా తనను పట్టుకున్నట్టే పట్టుకుని వదిలేయడమే కాక, నా కర్మ, నా కర్మ అంటూ తల కొట్టుకుంటూ వెళ్లే భార్య గుర్తుకొస్తోంది. తనకి సేవ చేయాల్సి వస్తుందని పని పేరుతో ఇంట్లో నుంచి బయటపడ్డ తమ్ముడు గుర్తొస్తున్నాడు. రాజారాం ఏదో ఆలోచనలో ఉన్నట్టు అనిపించి, మీరు బాగా ఆలోచించుకున్నాకే ఓ నిర్ణయానికి రండి సార్. మేము మీ అభిప్రాయానికే ఎక్కువ విలువిస్తాం అన్నారు. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం నా తల్లిదండ్రులు నన్ను చెరోవైపు పట్టుకుని నడక ప్రాక్టీస్ చేయిస్తున్నారు. దగ్గరుండి నా పనులన్నీ చూసుకుంటున్నారు. మా పొలం అమ్మాక కొంత పొలం కౌలుకు తీసుకుని సాగు చేసుకోవాలన్న ఆలోచన కూడా నా కోసమే మానుకున్నారు. వాళ్లే లేకుంటే ఈరోజు నేనింత ఆత్మవిశ్వాసంతో ఉండగలిగేవాడిని కాదేమో అన్నాడు. వాళ్ళు వింటున్నారు. తల కొట్టుకుంది వినీల. ఇప్పుడుండే రేట్లను బట్టి మా స్కూల్ వాళ్ళు నాకిచ్చిన డబ్బులు నా వైద్యానికి పూర్తిగా సరిపోలేదు సార్. మా తాతయ్య, నానమ్మల సమాధులు కట్టించాలని మా నాన్నగారు దాచుకున్న డబ్బుల్ని నా కోసం వాడారు. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కోలుకుంటున్నాను. ఆసరా లేకుండానే కొంత దూరం నడవగలుగుతున్నాను. ఇంకొద్ది రోజులు గడిస్తే ఎప్పట్లాగే స్కూలుకి కూడా వెళ్ళగలుగుతాను. నాకు నమ్మకం ఉంది అన్నాడు. రాజారాంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టు వాళ్ళకి తెలుస్తోంది. అందుకే అతను త్వరగా కోలుకోగలిగాడు. మనిషికి ఏ సందర్భంలోనైనా కావలసింది ఆ కాన్ఫిడెన్సే. వాళ్ళు రాజారాంనే చూస్తున్నారు. అదీ కాక నేను మీతో వస్తే నా తల్లిదండ్రులకి, నా కుటుంబానికి దూరం అవుతాను సార్. అది నాకు ఇష్టం లేదు. వాళ్ళకి నేను చేయూతగా ఉండాల్సిన వయస్సులో వాళ్ళు నాకు ఊతగా మారారు. నేనిప్పుడు వాళ్ళని విడిచి మీ వెంట రాలేను. మీరింత ప్రేమతో, దయతో ఇంత దూరం వచ్చి పరామర్శించినందుకు మీకు మరోసారి కృతజ్ఞతలు అన్నాడు. చేతులు జోడించి నమస్కరించాడు. వచ్చిన వాళ్ళు ఆర్ద్రతతో కదిలిపోయారు. వినీల ఆశించినట్టు వాళ్ళు డబ్బులేమీ ఇవ్వకపోవడంతో
ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గొణుక్కుంటూ తన గదిలో పడుకుంది. రాజారాం ఆలోచనగా శూన్యంలోకి చూస్తూ, జీవితంలో వైఫల్యాలు ఓ భాగమని గ్రహించడానికి నాకు కొంత టైం పట్టింది సార్. కానీ మనిషి ఏది ముఖ్యమని పరుగులు తీస్తున్నాడో తెలుసుకోవడానికి మాత్రం పెద్దగా టైం పట్టలేదు. ఇప్పటికే బోలెడు గుణపాఠాలు నేర్చుకున్నాను అన్నాడు. అంతవరకు రాజారాం పట్ల ఉన్న జాలి కాస్త గౌరవంగా మారింది. చాలాసేపు రాజారాంతో మాట్లాడుతూ కూర్చున్నారు. వాళ్ళు నడుపుతున్న సంస్థను ఏ ఉద్దేశంతో నడుపుతున్నారో చెప్పారు. దాన్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారో చెప్పారు. సెలవు తీసుకునే ముందు విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళారు. ఏ టైంలో ఏ అవసరం వస్తుందో అని వాళ్ళిచ్చిన విజిటింగ్ కార్డును తీసుకుని జాగ్రత్తగా దాచుకున్నాడు రాజారాం. ఎప్పుడైనా ఆపదలనేవి చెప్పి రావని, కర్మలు ఎలా చెబితే అలా విని నడుచుకోవడమే మనిషి ధర్మమని రాజారాంకి బాగా అనుభవమే. జ్ఞాపకం శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ధారావాహిక 9వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.